డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోద్దు మిత్రులారా. మీరు లైక్ చేస్తే నన్ను ప్రమోట్ చేసినట్టుగా ఉంటుంది. మీరు నన్ను ప్రమోట్ చేస్తే ఇటువంటి మంచి మంచి వీడియోలు రెగ్యులర్గా మీకు అప్ టు ఎగ్జామ్ వరకు మిమ్మల్ని వదిలిపెట్టకుండా నేను చేస్తాను. నన్ను ఎంకరేజ్ చేయండి, ఓకేనా? ఇక విషయంలోనికి వస్తే, వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీలో యాప్లో మనకి మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా నూతన సిలబస్ ఏదైతే ఉందో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ప్రకారం ఈ నూతన సిలబస్ను తయారు చేశారు. ఈ నూతన సిలబస్కి సంబంధించినటువంటి ఈ యొక్క కోర్స్ అనేది ఇప్పుడు మనకు యాప్లో రన్ అవుతుంది. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎడ్జిటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించిన ట్రై మెథడ్ కోర్స్ కూడా మన యాప్లో రన్ అవుతుంది. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇంకా అదేవిధంగా ముఖ్యంగా జూన్ 24వ తారీఖు నాడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ 10 రోజులలో క్విక్ రివిజన్గా పనికొచ్చేది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్, మరి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ మీ అందరికీ కూడా ఉపయోగపడతాయి. దీన్ని గమనించండి, ఓకేనా? సో మీరు ఈ తక్కువ సమయంలో ఎక్కువ గెయిన్ కావాలంటే మన టెక్స్ట్ బుక్లో, అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని మీకు బిట్లుగా మార్చి ఈ తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం ఏవైతే ఉంటాయో ఈ 2 కోర్సులను కూడా డిజైన్ చేయడం జరిగింది. మీరు క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళే పద్ధతిలో ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేస్తే సూపర్ సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు చేయాల్సింది టెస్ట్ సిరీస్. తక్కువ సమయంలో ఎక్కువ గెయిన్ కావాలంటే ఇట్లాంటి ఫ్యాక్చువల్ బేస్డ్, నాలెడ్జ్ బేస్డ్ మీకు ఎగ్జామినేషన్ మిమ్మల్ని సంసిద్ధం చేయడానికి టెస్ట్ సిరీస్ ఉపయోగపడుతుందని గమనించండి. ఇక విషయంలోనికి వస్తే, ఇక్కడ చైల్డ్ రైట్స్ ఏదైతే ఉందో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి, డిఎస్సిలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 6th చాప్టర్లో 9th అంశంగా ఈ యొక్క చైల్డ్ రైట్స్ అండ్ విద్యా హక్కు చట్టము, బాలల హక్కులు, విద్యా హక్కులు ఈ 2 కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మీకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో కూడా బాలల హక్కులు, విద్యా హక్కు యూనిట్ 1లోనేమో విద్యా హక్కు చట్టం ఉంది. బాలల హక్కులు అనేవేమో యూనిట్ 3లో కూడా ఉన్నాయి. వీటిని గమనించండి, ఓకేనా? సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక్కొక్క దాన్ని మనం ఎనలైజ్ చేసుకుంటూ వెళదాం క్వశ్చన్స్ని. శిశువు స్వేచ్ఛాయుతమైన స్థితులలో ఎదగడానికి ఏ హక్కును కల్పించారు? చూడండి, ఎదగడానికి ఇక్కడ పదాన్ని మీరు గమనించాలి మిత్రులారా. శిశువు స్వేచ్ఛాయుతమైన స్థితిలో ఎదగడానికి అంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే మీకు కొన్ని కీ టర్మ్స్ కనపడుతుంటాయి. మరి అది విద్యా హక్క, సమగ్రంగా ఎదిగే హక్క, ప్రేమను పొందే హక్క, సాంఘిక భద్రతా హక్క. ఎదగడానికి అంటే సమగ్రంగా ఎదిగే హక్కు, ఇక్కడ కూడా ఎదిగే అని ఉంది, గమనించండి, ఓకేనా? సో శిశువు స్వేచ్ఛాయుతమైన స్థితిలో ఎదగడానికి ఏ హక్కును కల్పించారు? ఇది ఇట్లాంటి మీరు గుర్తుపెట్టుకొని కాన్ఫిడెంట్గా ఉండండి. ఎగ్జామ్ పోయేటప్పుడు మీకు అసలు తెలియకపోయినా, ప్రిపేర్ కాకపోయినా, కొంతమంది సార్ నేను యూనిట్ ప్రిపేర్ కాలేదు ఏమొస్తుందో భయపడకండి. మీరు గతంలో చాలా ఎగ్జామ్స్ రాసున్నారు. సో కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఎగ్జామ్ హాల్కి కాన్ఫిడెంట్గా వెళ్తే మీకు రాని క్వశ్చన్ కూడా సమర్థవంతంగా పెడతారు. కీ టర్మ్స్ చూసుకోండి. ప్రశ్న యొక్క స్టెమ్ అంటే ప్రధాన భాగాన్ని చాలా డెప్త్గా, డీటెయిల్డ్గా చదవండి. అప్పుడు మీకు కొంత అవగాహన రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ శిశువు స్వేచ్ఛాయుతమైన స్థితిలో ఎదగడానికి ఏ హక్కును కల్పించారంటే సమగ్రంగా ఎదిగే హక్కు అని మీరు ఇట్లాంటి బిట్లు మీరు చదవకపోయినా పెట్టగలుగుతారు. ఇక్కడ కీవర్డ్స్ చూసుకోండి. మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏమైనా కీవర్డ్స్ ఉన్నాయనేది కూడా చూసుకోండి. తర్వాత నెక్స్ట్, పుట్టినప్పటి నుండి శిశువుకు ఏ హక్కు కల్పించారు? పుట్టిన వెంటనే శిశువుకి ఏ హక్కును కలిగి ఉంటుందనంటే జాతీయతను కలిగి ఉండే హక్క, అణగారిన వర్గాలకు చెందిన హక్క, లేకపోతే పారిశ్రామిక వాడలలో పనిచేసే హక్క, కార్మికులుగా ఉండే హక్క. అంటే ఇక్కడ మీరు చూడండి, అణగారిన వర్గాలకు చెందిన హక్కు కాదు. తర్వాత పారిశ్రామిక వాడల్లో అసలు పారిశ్రామిక వాడల్లో పనిచేయడం అనేది నెగిటివ్. తర్వాత కార్మికులుగా ఉండే హక్కు, ఇది కూడా నెగిటివే. సో పుట్టినప్పటి నుంచి శిశువుకు జాతీయతను కలిగి ఉండే హక్కును కేటాయించారు. ఆ జాతీయతను కలిగి ఉండే హక్కు బై బర్త్ వస్తుంది, గమనించాలి, ఓకేనా? తర్వాత నెక్స్ట్, సాంఘిక భద్రతా ప్రయోజనాలను అనుభవించే హక్కు ఎవరికి ప్రత్యేకంగా కల్పించబడింది? చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నని మీరు బాగా అర్థం చేసుకోండి. ప్రత్యేకంగా అంటున్నారు, గుర్తుపెట్టుకోవాలి మీరు. సాంఘిక భద్రతా ప్రయోజనాలను అనుభవించే హక్కు ఎవరికి ప్రత్యేకంగా కల్పించబడింది అంటున్నాడు. కీవర్డ్ ఇది, ఓకేనా? సో మరి ప్రత్యేక అవసరాలు ఎవరికి ఉంటాయి? ప్రత్యేకంగా కల్పించాలంటే ప్రత్యేక అవసరాలు ఉన్న వాళ్ళకి. ప్రత్యేక అవసరాలు ఎవరికి ఉంటాయి?
జనరల్గా వికలాంగులైనటువంటి పిల్లలకు ఉంటాయి. సో కాబట్టి సాంఘిక భద్రతా ప్రయోజనాలు అనుభవించే హక్కు ఎవరికి ప్రత్యేకంగా కల్పించబడింది అంటే వికలాంగులైన పిల్లలకు కల్పించబడింది అని పరిశీలించండి. ఓకేనా. శిశువు ప్రేమను అనురాగాన్ని పొందే హక్కు ఎందుకు అవసరం? చూడండి, ఇక్కడ ఈ బిట్ మీరు చేయాలంటే 4 ఆప్షన్లు చదవండి. ఓకేనా. ఇలా చదవటం వల్ల మీరు ఎగ్జామినేషన్ ముందు అర్థం చేసుకోవాలి. ప్రశ్న అర్థం చేసుకోకుండా వెళ్తున్నారు మీరు. శిశువు ప్రేమను అనురాగాన్ని పొందే హక్కు ఎందుకు అవసరం? భౌతిక అభివృద్ధి కోసం, సామాజిక అభివృద్ధి కోసం, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం. ఎప్పుడైతే శిశువు ప్రేమను అనురాగాన్ని పొందుతుందో ఆ శిశువు సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. అన్కండిషనల్ లవ్ అంటారు దీన్ని. ఓకేనా. ఈ యొక్క కార్ల్ రోజర్స్ అనే అతను సెల్ఫ్ గురించి చెప్తూ తల్లిదండ్రులు పిల్లలకు అన్కండిషనల్ లవ్ని ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఆత్మ అనేది స్వీయ అనేది బాగా సెల్ఫ్ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. దీనివల్ల కాన్ఫిడెన్స్గా ఉంటారు. తత్ఫలితంగా జీవితంలో సమగ్ర అభివృద్ధి అనేది జరుగుతుంది. సమగ్ర అభివృద్ధి కోసం శిశువు తల్లిదండ్రుల యొక్క ప్రేమను అనురాగాన్ని పొందే హక్కును కలిగి ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి బాలల హక్కులలో. ఓకేనా. తర్వాత ప్రాథమిక స్థాయి వరకు శిశువు ఏ హక్కును పొందే హక్కును కలిగి ఉన్నారు? నిర్బంధ ఉచిత విద్య, ప్రేమను అనురాగాన్ని, జాతీయతను, సాంఘిక భద్రత. చూడండి, ఇక్కడ పదాలు గమనించాలి, కీలకమైనటువంటి పదాలు. ప్రశ్న స్టెమ్లో ఇస్తాడు. సో ఇక్కడ ప్రాథమిక స్థాయి. సో ఇక్కడ ప్రాథమిక స్థాయి అనేది విద్యకు సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక స్థాయి, సెకండరీ స్థాయి, ఇది కీవర్డ్ ఇక్కడ. ఇట్లా మీరు ప్రతి క్వశ్చన్లో కీవర్డ్స్ ఉంటుంది, మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా. ప్రాథమిక స్థాయి వరకు శిశువు ఏ హక్కును పొందేది విద్యకు సంబంధించి ఉంటుంది. ప్రాథమిక, మాధ్యమిక స్థాయి అని అంటున్నారు కదా. సో కాబట్టి అది నిర్బంధ ఉచిత విద్య, డైరెక్ట్గా పెట్టచ్చు దీన్ని. ఓకేనా. సో అంతేగాని ప్రేమను అనురాగాన్ని కాదు, జాతీయతను కాదు, సాంఘిక భద్రతను కాదు. ఇట్లా ఇచ్చిన ప్రశ్నలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని పట్టుకుంటే మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చు. విపత్కర సమయాల్లో శిశువుకు ఏ హక్కు ఉంటుంది? ఇక్కడ కూడా కీవర్డ్ ఉంది చూడండి, విపత్కర. ఇక్కడ మీరు కాన్సెప్ట్ వస్తే కీవర్డ్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. విపత్కర అంటే ప్రమాదకర సమయాల్లో ప్రథమ చికిత్స అవసరం. ఓకేనా. ప్రమాదకర సమయంలో తక్షణ సహాయం, ప్రాథమికమైనటువంటి సహాయం అవసరం. సో ప్రాథమికమైనటువంటి రక్షణ అవసరం. కాబట్టి ఇక్కడ విపత్కర సమయాల్లో శిశువుకు ఏ హక్కు ఉంది? ప్రథమ రక్షణ, ప్రాథమిక రక్షణ అని అంటారు. అంతేకాని ప్రేమను అనురాగాన్ని కాదు, సాంఘిక భద్రత కాదు, ఉచిత విద్య కాదు. ప్రాథమికమైన రక్షణ, ప్రథమంగా రక్షణ అనేది విపత్కర సమయాల్లో శిశువుకు ప్రథమంగా రక్షణ పొందే హక్కును కలిగి ఉంటారు. గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఆదేశిక సూత్రాలలో 39(2) ప్రకరణం ఏమి నిషేధిస్తుంది అని అంటున్నారు చూడండి. ఏమి నిషేధించాలని ఆదేశిస్తుంది. ఇక్కడ నిషేధించాలనే పదం పడలేదు చూడండి, అయినా కానీ నేను కరెక్షన్ చేస్తున్నా. ఏమి నిషేధించాలని ఆదేశిస్తుంది? బాలలను ప్రమాదకర పనులలో నియమించడాన్న, బాలలను శిక్షించడాన్న, బాలలను అంగడి సరుకులుగా ఉపయోగించడాన్న, బాలలను శారీరక అభివృద్ధి కోసమా అంటే ఇక్కడ బాలలను ప్రమాదకర పనులలో నియమించడాన్ని నిషేధిస్తుంది. ఇది ఆర్టికల్ 39(2) అనేది బాలలను ప్రమాదకర పనులలో నియమించడాన్ని నిషేధిస్తుంది. గమనించాలా. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, దీన్నే తెలుగులో ఇంగ్లీష్లో NCPCR అంటారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. దీన్నే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, NCPCR, నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. గుర్తుపెట్టుకోవాలి దీన్ని. సో ఏ సంవత్సరంలో ఏర్పడింది? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2007వ సంవత్సరంలో ఏర్పడింది. గమనించండి, 2007, 2004, 5, 6 కాదు, 2007లో ఏర్పడింది అని గమనించండి. NCPCR ప్రకారం బాలలు అంటే ఏ వయసు కలిగిన వారు? నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్రకారం బాలలు అంటే ఏ వయసు కలిగిన వారు? ఓకేనా. పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల వరకా, లేకపోతే పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకా, పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వరకా, పుట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు? అంటే ఇక్కడ NCPCR ప్రకారం బాలలు అంటే పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వరకు అని డెఫినేషన్ ఇచ్చింది. సో కాబట్టి ఆన్సరు
పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వరకు అని గమనించండి. విద్యా హక్కు తర్వాత ఎస్సీపీసీఆర్ అంటే ఏంటి? ఇందాక ఎన్సీపీసీఆర్ అంటే ఏంటో చెప్పిన, నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. ఇప్పుడు ఎస్సీపీసీఆర్ అంటే ఏంటని అడుగుతున్నాడు. స్టేట్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. స్టేట్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అని అర్థం. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, ఇది ఆన్సర్ అవుతుంది. ఈ అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎప్పుడు ఎస్సీపీసీఆర్ అంటే మీకు అర్థం కావాలా. ఒకవేళ క్వశ్చన్లో ఎస్సీపీసీఆర్ ఎన్సీపీసీఆర్ అని ఇచ్చిననుకో షార్ట్కట్లో, మీకు ఇక్కడ అర్థం కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఓకేనా? సో ఇక్కడ నేను చాలామంది విద్యార్థులు, సార్ ప్రశ్నలు ఇంత ఈజీగా వస్తాయా ఎగ్జామినేషన్లో అని అంటున్నాడు. ఇవే ప్రశ్నలు రాకపోవచ్చు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక్కడ మీకు మార్కెట్లో దొరికే ఏ అంశాన్ని కూడా మిమ్మల్ని మీకు ఎగ్జామినర్ ఇవ్వడు. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే దాని నుంచి మిమ్మల్ని డీవియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా మార్కెట్లో దొరికే ప్రశ్నే ఉందనుకోండి, ఆయన ఎక్స్పర్ట్. ఆ ప్రశ్నని చూసుకొని ఆయన దాని ముందు వెనక బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్ని బేస్ చేసుకొని మల్టిపుల్ చాయిస్లోనే దాన్ని ఏ మాత్రమే, ఏబి మాత్రమే, ఏబిసి మాత్రమే, బి మాత్రమే అని అంటాడు. మళ్ళీ అందులోనే ఉంటుంది కానీ అక్కడ ఉన్నదాన్నే ఇన్నోవేటివ్గా మార్చేస్తారు. అంటే అందులో కానిది అవుతుంది. అంటే పూర్వజ్ఞానం అనేది ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఎగ్జామినర్కి సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంటుంది. మిమ్మల్ని ఫెయిల్ చేయాలంటే మీకు మార్కెట్లో ఏది తీసుకొచ్చినా అందులో ఉండదు క్వశ్చన్ పేపర్లు. కారణం ఏంటంటే అతను నూతనంగా వినూత్నంగా ఇస్తాడు క్వశ్చన్ పేపరు. ఓకేనా? మీరు అందరూ ఇవన్నీ చదువుతారని తెలియదా ఎగ్జామినర్కి? మార్కెట్లో ఉన్న ప్రశ్నలో బిట్ బ్యాంకులు ఇవన్నీ చదువుతారని తెలియదా? ఇవన్నీ మీకు ఏం చేస్తాయి? ఇక్కడ మార్కెట్లోని అన్నీ మీకు ఒక అవగాహన ఇస్తాయి. ఆ అవగాహన ఆధారంగా కాన్సెప్ట్ చదువుకొని కాన్సెప్ట్ మొత్తం మీకు వస్తే ఎగ్జామినర్ ఎట్లా ఇచ్చినా కానీ మీరు చేయగలిగేటట్లుగా ఉండాలి. మరి ఈ ప్రశ్నలు ఎందుకు ఉపయోగపడతాయి? మీకు ఒక అవగాహనని, ఒక తార్కిక ఆలోచనని, ఎగ్జామినర్లో ఎట్లాంటి కీ పాయింట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను కీ పాయింట్స్ ద్వారా ఎట్లా గుర్తుపెట్టుకున్నారని నేను చెప్పిన. నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్కిల్ చెప్తాను నేను. సో కాబట్టి ఇట్లా మీరు ఇట్లాంటి అంశాలు చేయటం వల్ల మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కాగలుగుతారని గమనించండి. ఓకేనా? సో ఎస్సీపీసీఆర్ అంటే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్, విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ చైర్పర్సన్గా ఎవరు ఉండవచ్చు? ఇది కాన్సెప్ట్ బేస్డ్. ఈ కాన్సెప్ట్ రావాలి మీకు. ఓకేనా? విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ చైర్పర్సన్గా ఎవరు ఉండొచ్చు? ఉన్నత విద్యా విషయపరంగా పేరు పొందిన వ్యక్తి, హైకోర్టు న్యాయవాది, బాలల హక్కుల పరిరక్షణకు గణనీయ కృషి చేస్తున్న వ్యక్తి, పైవన్నీ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ. ఎందుకు ఇక్కడ పైవన్నీ అని రాసిన? నేను మీకు ఇది కాన్సెప్ట్ ఇవ్వడం కోసం, మీకు నేర్పడం కోసం పైవన్నీ అని అన్నా. అదే ఎగ్జామినర్ అయితే ఇదే బిట్ని ఎట్లా అడుగుతాడో చూద్దాం. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇదే బిట్ ఇచ్చాడు అనుకుందాం. ఇచ్చి మిమ్మల్ని ఏమడుగుతాడు? విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ చైర్పర్సన్గా ఎవరు ఉండొచ్చు అనే బిట్ని ఏబిసి 3 ఇస్తాడు. ఇచ్చి కింద మళ్ళీ ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటోది ఏబి ఓన్లీ, రెండోది బీసీ ఓన్లీ, మూడోది ఏసీ ఓన్లీ, నాలుగోది ఏబిసి ఓన్లీ. ఇప్పుడు ఇది చేయటంలో మీకు కాన్సెప్ట్ మొత్తం తెలిస్తేనే మీరు ఇట్లాంటి బిట్లు పెట్టగలుగుతారు. అంటే ఈ ముగ్గురు చేస్తారు. ఉన్నత విద్యా విషయపరంగా పేరొందిన వ్యక్తి, హైకోర్టు న్యాయవాది, బాలల హక్కుల పరిరక్షణకు గణనీయ కృషి చేస్తున్న. మన గ్రూప్ వాళ్ళు అన్నీ ఎట్లనే ఇచ్చాడు బిట్లు. అన్నీ తెలిసినయే, తెలియని ఏం లేదు. కానీ అందులో ఒక్కటైనా మీరు చదవకపోతే మీరు ఫెయిల్ అవుతారు. మిమ్మల్ని ఫెయిల్ చేయడం ఎగ్జామినర్ లక్ష్యం. అర్థమవుతుందా? ఒక రకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదృష్టంతో కూడుకునే ఈ రోజులలో. మీరేంటి సార్ మీరు అదృష్టం అంటారు, ఇంత కష్టపడి చదివానంటే? కష్టపడటం ఒక ఎత్తు, ఎగ్జామినర్లో మీరు ఎగ్జామినేషన్లో ఆ 3 గంటలు బిట్లు పెట్టడం ఒక ఎత్తు. గుర్తుపెట్టుకోండి. ఆ 3 గంటలు మంచిగా పెట్టాలంటే ముందర ప్రాక్టీస్ చేయాలంటే ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఏదైతే ఉంటుందో ఈ ఆలోచన మీ అందరికీ కూడా వస్తే ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఓకేనా? తర్వాత ఎస్సీపీసీఆర్లో ఎంతమంది సభ్యులు ఉంటారు చూడండి. స్టేట్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లో ఎంతమంది ఉంటారు అని అంటున్నాడు. ఒక్కళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? ఓకేనా? దీనికి ఆన్సర్ మీరు ఏం చేస్తారంటే కింద మీరు కమెంట్ సెక్షన్ ఉంటుంది కదా, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కనుక కరెంట్ చేస్తే నేను గుడ్ అని పెట్టి తమ్మునేలు పెడతాను. ఓకేనా? సో కాబట్టి
ఎస్సీపీసీఆర్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. ఏబిసిడి. మీరు కేవలం ఏ అయితే ఏ, బి అయితే 12A. ఇప్పుడు 12కి వచ్చింది కదా, 12A, 12B, 12C, 12 మీ ఆప్షన్ ఏదైతే అది పెట్టండి. నేను కమెంట్ సెక్షన్లో మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే గుడ్ అని థంబ్నెయిల్ పెడతా. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్, ఎన్సీపీసీఆర్ చైర్పర్సన్ సభ్యులకు నియమాలు ఏ సంవత్సరంలో రూపొందించబడింది? అంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సభ్యులకు నియమాలు ఏ సంవత్సరంలో రూపొందించబడ్డాయి అని అంటున్నాడు. ఏ సంవత్సరంలో రూపొందించబడ్డాయి అని అంటే 2007లో రూపొందించబడ్డాయి. అంతేగాని 2004, 5, 6లో కాదు. 2006లో రూపొందించబడ్డాయి. గుర్తుపెట్టుకోవాలి. 2004, 5, 7 కాదు, 2006లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సభ్యులకు నియమాలు అనేవి 2006లో రూపొందించబడ్డాయి అని గమనించండి. 2006 అనేది ఇక్కడ కరెక్ట్ సమాధానం, గుర్తుపెట్టుకోవాలా. తర్వాత నెక్స్ట్, విద్యా హక్కు పరిరక్షణ అథారిటీకి సంబంధించిన రికార్డులు ఎవరికి బదిలీ చేస్తారు? మరైతే విద్యా హక్కు చట్టంలోని నియమాలన్నీ కూడా అమలవుతున్నాయా లేదా అని చూసే బాధ్యత ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్కి ఉంటుంది. సో కాబట్టి విద్యా హక్కు పరిరక్షణ అథారిటీకి సంబంధించినటువంటి రికార్డులు ఎవరికి బదిలీ చేస్తారంటే ఎస్సీపీసీఆర్కి బదిలీ చేస్తారు, గమనించాలా. తర్వాత నెక్స్ట్, ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఏమిటి? ఇవి ప్రైమరీ డెఫినేషన్స్ అండి. డెఫినేషన్స్ నుంచి కూడా బిట్ అడుగుతాడు ఎగ్జామినేషన్లో. సో డైరెక్ట్గానే అడుగుతాడు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఏంటి? 1 నుంచి 5 తరగతుల వరకు, 6 నుంచి 8 తరగతుల వరకు, 10 తరగతుల వరకు, 1 నుంచి 8 తరగతుల వరకు, 1 నుంచి 12 తరగతుల వరకు అని అంటే ఆన్సర్ ఏమవుతుందనంటే 1 నుంచి 8 తరగతుల వరకు. దీన్ని ఎలిమెంటరీ విద్య, విద్యా హక్కు చట్టం ప్రకారం ఎలిమెంటరీ విద్య అని కూడా పిలుస్తారండి. దీనిని ఎలిమెంటరీ విద్య అని కూడా పిలుస్తారు, గమనించండి. ఇది 1 నుంచి 8 తరగతుల వరకు ఉంటుంది, గమనించాలి మిత్రులారా. తర్వాత నెక్స్ట్, ఆర్టీఈ 2009 ప్రకారం అంటే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సంబంధిత ప్రభుత్వం అంటే ఏమిటి? కేవలం కేంద్ర ప్రభుత్వం, కేవలం రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వం, కేవలం స్థానిక ప్రభుత్వం. సంబంధిత బడి కేంద్ర ప్రభుత్వంలో ఉంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వంలో ఉంటే స్థానిక ప్రభుత్వంలో ఉంటే దానిని ఏమంటారంటే సంబంధిత ప్రభుత్వం అంటారని విద్యా హక్కు చట్టం 2009 నిర్వచించింది. సో కాబట్టి ఇక్కడ ఆర్టీఈ అంటే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సంబంధిత ప్రభుత్వం అంటే కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలు. అంటే దేంట్లోనైనా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వంలో ఉంటే కేంద్ర ప్రభుత్వ పాఠశాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలని, స్థానిక ప్రభుత్వ ఆధీనంలో ఉంటే స్థానిక ప్రభుత్వ పాఠశాలని మీరు రాస్తారు. ఓకేనా? సో లోకల్ బాడీ ఎల్బి అని ఇచ్చాడు. మీరు పోస్టులు గమనించినట్లయితే లోకల్ బాడీ అని ఇచ్చాడు, చూసారా? అంటే స్థానిక ప్రభుత్వం అని అర్థం అక్కడ. ఏది మీకు రిక్రూట్మెంట్లో డిఎస్సిలో ఎల్బి అని ఇచ్చాడు కదా, సో అది. తర్వాత ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు బడిలో చేరడానికి ఎలాంటి పత్రాలు అవసరం లేదు అనేది ఏ అధ్యాయంలో ఉంది? చూడండి, చాలా జాగ్రత్తగా, బిట్టు చాలా టఫ్ అండి. ఇది మీరు బాగా చదివితేనే విద్యా హక్కు చట్టంలో వస్తుంది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు బడిలో చేరడానికి ఎలాంటి పత్రాలు అవసరం లేదు అనేది ఏ అధ్యాయంలో ఉంది? అధ్యాయము 1, అధ్యాయము 2, అధ్యాయము 3, అధ్యాయం 4 అంటే ఇక్కడ అధ్యాయము 3. దీని చాప్టర్ 3 అని కూడా పిలుస్తారు. ఈ చాప్టర్ 3లో 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు బడిలో చేరడానికి ఎటువంటి పత్రాలు అవసరం లేదని చెప్పడం జరిగింది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం గుర్తింపు ధృవీకరణ పొందకుండా బడి ప్రారంభించకూడదు. ఓకేనా? అంటే బడులు పాఠశాల యొక్క నియమాల గురించి చెబుతున్నాం అనేది ఏ అధ్యాయంలో ఉంది? పాఠశాల యొక్క నియమాలు ఏ అధ్యాయంలో ఉంది? అధ్యాయం 2, అధ్యాయం 3, అధ్యాయం 4, అధ్యాయం 5 అంటే అధ్యాయము 3. ఆన్సర్ ఏమవుతుందంటే అధ్యాయం 3. పాఠశాలకు సంబంధించిన నియమాలన్నీ కూడా చాప్టర్ 3 అధ్యాయం 3లో ఉన్నాయి. తర్వాత విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అంటే ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు బోధనా పనులు చేపట్టకూడదని ఏ అధ్యాయంలో ఉంది? అంటే ఇక్కడ చూడండి, ప్రైవేటుగా పాఠ్యాంశాలను బోధించకూడదు అంటే టీచర్లకు సంబంధించిన నియమాలు.
టీచర్లకు సంబంధించిన నియమాలు ఎందులో ఉన్నాయంటే అధ్యాయం 4లో ఉన్నాయి, గమనించాలా. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం బడిలో ప్రవేశం పొందిన పిల్లలు ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలో నిలిపి ఉంచరాదు అనేది ఏ అధ్యాయంలో ఉంది అంటే డిటైన్ చేయటం అనమాట. అంటే పిల్లవాడికి ఈ మార్కులు తక్కువైనాయనో లేకపోతే పాఠశాలకు సరిగ్గా హాజరు కాలేదనో చెప్పి ఆ విద్యార్థిని ఒకే తరగతిలో మరలా ఉంచరాదని ఏ అధ్యాయం చెప్తుందంటే అధ్యాయం 4 చెబుతుంది, గమనించాలా. చాప్టర్ 4 చెబుతుంది, గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు కలిగి ఉంటారు అనేది ఏ అధ్యాయంలో పేర్కొనబడింది అని అంటే ఇది అధ్యాయము 3లో పేర్కొనబడింది, చాప్టర్ 3లో పేర్కొనబడింది అని గమనించండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయులు వారానికి ఎన్ని పని గంటలు పనిచేయాలి? సో మరి ఎన్ని పని గంటలు పనిచేయాలండి? 20 గంటల, 30 గంటల, 40 గంటల, 50 గంటల అని అంటే వారానికి మినిమం 40 గంటలు పనిచేయాలండి ఉపాధ్యాయులు. రోజుకి 7 గంటలు చొప్పున, వారంలో ఆదివారం తీసేస్తే 6 ఉంటాయి కాబట్టి 6 7 42. సో మినిమం కనీసం 40 గంటలైనా పనిచేయాలని చెప్తుంది విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పిల్లలు బడిలో చేర్చినప్పుడు ఎలాంటి ధృవీకరణ పత్రాలు అవసరం అంటే పిల్లలు పాఠశాల చేర్పించినప్పుడు ఎటువంటి ధృవీకరణ పత్రాలు కావాలా? పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం కావాలా అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలా, లేకపోతే ఆధార్ కార్డు కావాలా, లేకపోతే స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ కావాలా, లేకపోతే ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా సరిపోతుందా అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం ఎటువంటి ధృవీకరణ పత్రం లేకపోయినా విద్యార్థిని పాఠశాలలో చేర్చుకోవాలని చెప్తుంది. కాబట్టి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా సరిపోతుంది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయుల బాధ్యత ఏంటి? ఉపాధ్యాయుల యొక్క బాధ్యత ఏంటని అడుగుతున్నాడు. సమయపాలన పాటించాలి, పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని అంచనా వేసి అదనపు బోధనను నిర్వహించాలి, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి పిల్లల ప్రగతిని గురించి తెలియజేయాలి. 4వది పైనవన్నీ సరి అయినవే అని అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే పైవన్నీ సరి అయినవి. ఉపాధ్యాయుల యొక్క బాధ్యత ఏంటంటే సమయపాలన పాటించాలి, పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని అంచనా వేసి అదనపు బోధన నిర్వహించాలి, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి పిల్లల ప్రగతి గురించి తెలియజేయాలి. పైవన్నీ సరి అయినవి అంటే పైవన్నీ సరి అయినవి. అదే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఇదే బిట్ అడిగారు అనుకోండి, ఇక్కడ ఏ ఓన్లీ అంటే ఏ మాత్రమే అంటాడు, రెండోది ఒకటోది ఏ ఓన్లీ, రెండోది ఏబి ఓన్లీ ఏబి మాత్రమే, మూడోది ఏబిసి ఓన్లీ ఏబిసి మాత్రమే, నాలుగోది ఏబిసి కాదు అంటాడు, ఏబిసి 3 కూడా కాదు అంటాడు. సో ఇట్లా బిట్లు అంటే ఒకే అంశాన్ని మిమ్మల్ని 4 రకాలుగా 5 రకాలుగా కూడా మిమ్మల్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఓకేనా మిత్రులారా? సో అది గమనించాలి. తర్వాత అదేవిధంగా ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం పాఠశాల యాజమాన్య సంఘంలో ఎంత శాతం మహిళలు ఉండాలి? ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య సంఘంలో ఎంత శాతం మహిళలు ఉండాలి అని అంటే ఖచ్చితంగా గమనించండి, 50% మహిళలు ఉండాలండి. పాఠశాల యాజమాన్య సంఘంలో 50% మహిళలు ఉండాలి. ఓకేనా మిత్రులారా? సో ఇట్లా బిట్లు మిమ్మల్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేసే విధంగా ఎగ్జామినేషన్లు అడుగుతాడు అని గమనించండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇట్లాంటి వీడియోలతో మరిన్ని మంచి వీడియోలతో రావాలని మీరు కోరుకోండి. నేను కూడా మీ అందరి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అన్నడా.